దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు అపోస్తులుడైన తోమా గారి గురించి ధ్యానించుకుందాము. తోమా అనే మాటకు తితుమా అని కూడా అంటారు. అంటే మరి కవలలు అని అర్థము. కవల పిల్లల్లో తోమాతో పుట్టిన వారు ఎవరో మరి వాక్యంలో లేదు. జన్మించినది సోదరి కానీ సహోదరి కానీ బైబిల్లో వ్రాయబడలేదు. గలిలయ ప్రాంతంలో తోమా ఒక జాలరి. మొట్టమొదటి నుండి కూడా అనుమానము ఇతనికి ఉండి ఎక్కువగా ప్రశ్నిస్తూ అనేక మందిని మరి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. అందుకని ఇతన్ని అనుమానపు తోమా అని కూడా అంటారు. కానీ ఈ తోమా యేసు ప్రభువుని ఎక్కువగా నమ్మేవాడు. ఎప్పుడు మరి ప్రభుతో కలిసి ఉండేవాడు. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. యోహాను సువార్తలో బేతనయ్యకు కూడా మరి వెళ్ళాలి, అయితే మరి పని చేద్దాము లేదా ప్రభుతో చనిపోద్దాము రండి అని అంటాడనమాట. వారికి ధైర్యం చెప్పి యోహాను సువార్త 11వ అధ్యాయము 16లో కూడా చూస్తాము. ఈ తోమా ధైర్యంగా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 5లో మరి ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావో మాకు కూడా తెలుపుము, ఈ మార్గము ఎలా ఉంటుంది మాకు కూడా తెలుపుమని సందేహాలతో ఎక్కువగా ప్రభువును ప్రశ్నలు వేసేవాడు. పునరుద్ధానము అప్పుడు మరి ఈ యొక్క తోమా గారు లేడు. అప్పుడు మరి శిష్యుల మాటలు కూడా ఈ యొక్క తోమా నమ్మలేదు. మేము ప్రభువును చూసామంటే మరి ఈ యొక్క తోమా నమ్మలేదు. నేను మరి నమ్మను, నేను ఆయన చేతులలో ఉన్న గుర్తులను చూసి మాత్రమే నేను నమ్ముతాను అని ఈ యొక్క తోమా గారు అంటాడనమాట. నా చెయ్యి మరి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను ఆయనను నమ్మను అని అంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెంది 8 రోజుల తర్వాత అపోస్తులుడైన తోమాతో సహా అందరూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా ప్రభువు వారి మధ్యకు వచ్చి, రా, నా గాయాలలో వేలిపెట్టి చూడు, నా గాయాలు పరీక్షించు అని అంటాడు యేసు ప్రభువారు. అప్పుడు ప్రభువు వారిని మరి చేతితో తాకి గుర్తించి, నా ప్రభువా, నా దేవా అని ఈ యొక్క తోమా గారు ఆరాధిస్తాడు. మరి ప్రభువు తోమా గారితో అంటాడు, నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభువారు అంటాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు అని కూడా తోమాతో చెప్తాడనమాట. అయితే తోమా గారు యోహాను గారి బాల్యం నుండి స్నేహితులు. అందుకని యోహాను గారు మరి తోమా గారి గురించి మరి వ్రాస్తాడు. తోమా గారు అనుమానించేవాడే కానీ అతనికి ఎలాంటి మానసిక రుగ్మతలు లేవు. యోహాను గారు మరి ఇలాగూ వ్రాస్తాడనమాట. అందుకనే నిష్కళంకమైన విశ్వాసిగా మరి పేరు పొందాడు. వాక్యానుసారంగా మరి వివరణ చూద్దాము. పేతురు తర్వాత అపోస్తులుడిగా తోమా గురించి చెప్పవచ్చు. తన పరిచర్యలో తోమా గారు బబులోనుకు వెళ్ళాడు. ఆ రోజుల్లో తూర్పు ప్రాంతాలకే వెళ్ళాడు. 1900 సంవత్సరాల క్రితం బబులోనులో క్రైస్తవులకు ఒక దేవాలయాన్ని తోమా గారు కట్టించాడు. తరువాత దైవ ప్రేరణతో హిందూ దేశానికి వస్తాడు. సువార్త ఆసియా ప్రాంతం అంతా విస్తరించింది. తోమా గారు ఇండియాకి వచ్చాడు. తోమా తనకు వచ్చిన ధనం అంతా పేదలకు పంచేవాడు. అప్పుడు అందరూ రాజుకు ఫిర్యాదు చేసేవారు తోమా గారి మీద. రాజు తోమాను చెరసాల్లో వేయించాడు, ఎందుకంటే తన ధనాన్ని పేదలకి మరి ఇస్తున్నాడని. అదే సమయంలో మరి కాదు రాజు యొక్క సోదరుడు చనిపోతాడు. అప్పుడు తోమా గారు చెరసాల్లో ఉండి ప్రార్థన చేసి ఆ యొక్క కాదును బ్రతికిస్తాడు. అయితే ఈ వార్త రాజుకు తెలిసి చనిపోయిన తన తమ్ముడిని బ్రతికించినందుకు తోమాను చెరసాల నుండి విడిపించి తనతో కూడా తన కుటుంబం వారందరిని కూడా రప్పించి చనిపోయిన కాదుతో సహా బాప్తిసం పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు. ఆ కుటుంబం అంతా మరి ఆ తరువాత తోమా హతసాక్షి పొందు వరకు కూడా దేవుని పరిచర్యలో మరి వెనుకడుగు వేయకుండా ముందుకు వెడతారు. అనేక మంది రక్షణకు ఆయన పరిచర్య చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి బూదిగంతముల వరకు మరి వెళ్ళి నా సత్యసువార్తను ప్రకటించుడి అనే తోమా గారు ఇండియాకు వచ్చారు. సువార్త నిమిత్తం బర్తలోమయ్యి తోమా గారు ఆంద్రే వంటి శిష్యులను వెంట పెట్టుకుని బబులోను వెళ్ళాడు. అక్కడే నివసించి పరిచర్య చేసి దేవాలయాలు కట్టాడు. తోమా గారు తన పరిచర్యలో అనేకులను క్రైస్తవులుగా మార్చాడు, దేవాలయాలు కట్టించాడు. మరి 3 రాజులను మార్చాడు. అక్కడ నుండి రాజు అక్కడికి వారిని పిలిచి, తోమా మీకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయనను చంపమని ఆజ్ఞాపిస్తాడు. కొండ గుహలలో తోమా ఉన్నట్లు మరి గుర్తిస్తారు. పైభాగంలో వెలుతురు రావడానికి ఒక చిన్న రంధ్రం ఉంది.
అయితే ఆ దుండగులు ఆ రంధ్రంలో నుండి ఈటె ద్వారా పొడిచి మరి పారిపోతారు. తోమా గారు ఆ గాయాలతో మరి బయటకు వచ్చి కొండ మీదకు వచ్చి రాత రాయబడిన మరి శిల మీద మరి ఆలింగనం చేసుకుని చనిపోతాడు. అపోస్తుడైన తోమా గారు చనిపోయిన తర్వాత ఒక మాంత్రికుడు తన మంత్రాలతో మరి వారి వైపు త్రిప్పుకుంటాడు. బోధకుడు లేక వారు చెల్లాచెదురైపోతారు. అక్కడ క్రైస్తవులు కొంతమంది మాత్రమే, యేసుక్రీస్తు వారిలో అనేక మంది మరి జారిపోయి మరి లోకం వైపు చెల్లాచెదురు అవుతారు. తోమా గారు ఇండియాకు సువార్త తెచ్చాడు అని ఆధారాలతో మరి యాక్ట్ ఆఫ్ ది మరి అపోస్తలిక్ మరి టు ద ఇండియా ఈ గ్రంథము మరి సాక్ష్యంగా ఉంటుంది. మరి సిరియన్లు కూడా మరి క్రైస్తవులు ఆయన మీద మరి పాటలు రాసి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ విధంగా మరి తోమా గారు తన యొక్క పరిచర్యను మరి యేసుప్రభు వారి నిమిత్తము ఆయన చేసి అతి సాక్షిగా మరి చేయబడతాడు. దేవుని కొరకు మరి ఎంతో పరిచర్య కొరకు ఎంతో మరి ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా పరిచర్యను ఎక్కడ ఆగిపోకుండా తోమా గారు తన యొక్క సువార్తను మరి ఈ యొక్క లోకానికి అందిస్తారనమాట. దేవుణ్ణి మరి మొదటిసారిగా మరి ఆయన నమ్మిన రోజు దగ్గర నుండి తన ఆ యొక్క మరణం వరకు కూడా నమ్మకంగా జీవించి ఆ యొక్క పరిచర్యను ఆయన మరి అనేక మందికి అందిస్తాడనమాట. ఎందుకు మరి ఇంత గొప్ప మరి సేవకులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనమును కూడా మన యొక్క పరిచర్యలో లేకపోతే మన యొక్క సేవా విధానంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి శత్రు పోరాటాలు, అనేక మందిని ఆ యొక్క పరిచర్యను ఆపివేయాలని కానీ లేకపోతే మరి ఆ యొక్క పరిచర్య చేయవద్దు కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పుడు, అలాంటివి వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా మనము మరి ఎక్కడ మరి జారిపోకుండా ఎక్కడ మరి మన యొక్క సువార్త పనిని ఆపకుండా ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానంను నిర్లక్ష్య పెట్టిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఈ యొక్క పరిచర్యను మనము భారం కలిగి బాధ్యత కలిగి మరి మనము నడుము బిగించుకుని ధైర్యం కలిగి మన యొక్క ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగిపోవాలని గొప్ప గొప్ప దైవజనుల గురించి మనము తెలుసుకుని బలపరచుపడి ప్రభు యొక్క సేవలో ముందుకు సాగిపోవాలని ఈ యొక్క మరి అపోస్తుల గురించి మరి ఈ విధంగా వీడియో చేస్తున్నాము. ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆమేన్.